హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి రావడం జరిగిందండి. ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. దేనికంటే మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు సక్సెస్ అయ్యే సందర్భంగా కొంతమందికైనా సరే ఫుడ్ డొనేట్ చేయాలని ఒక మంచి ఆలోచనతో మేమైతే మార్కెట్ రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మార్కెట్ లోపలికైతే వెళ్తున్నాము. అలా చూడండి, ఇక్కడ ఒక పెద్దవాడైతే ఉంటుందండి. తన దగ్గర ప్రతి కాయగూర కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. ప్రతిది కూడా వంకాయ కావచ్చు, అంగాకరకాయ కావచ్చు, దుంప, టమాటా, ఇంకా ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఏది అయినప్పటికైనా సరే ఒక 50 కేజీలకి పైగానే పెద్దవాడి దగ్గర సామాను తీసుకోవడం జరిగిందండి. అలాగే నూనె, చింతపండు, ఉప్పు, కారము ఇవన్నీ కూడా కొంత అయితే కొనడం జరిగిందండి. తీసుకెళ్తున్నాను, చూస్తున్నారు కదా. అవన్నీ ఇంటికి తెచ్చి ఇంట్లో వేసి జాగ్రత్తగా వాటిని కడుగుతూ కోస్తూ ఆ వర్క్లోనే ఇంచుమించు ఒక 10 మంది టీం వర్క్ అయితే ఉన్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఉండాలి. అలాగే మిక్సీ దేనికి ఆడిస్తున్నామంటే ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు వాళ్ళకి కొంత స్వీట్ కూడా ఇవ్వాలండి. గారెలు అయితే స్వీట్ గారెలు చేసి పంచిద్దామని. చూస్తున్నారు కదా, గారెలు అయితే చాలా సక్రంగా తయారు చేస్తున్నారండి. కాసేపట్లో అన్నీ రెడీ అయిపోతాయి. తమ్ముడైతే ఏమంటున్నారంటే ఆటోని బుక్ చేసి తీసుకొచ్చి వెళ్ళిపోదాం పదనేసి వెళ్తున్నామండి. ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. కాసేపట్లో ప్యాకింగ్ కూడా అయిపోద్దండి. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇతను మా బావగారండి. మాతో పాటు అతను కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి. అలాగే అన్నంతో పాటు పులియారి కూడా వాళ్ళకైతే చేసి ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు ఇవ్వడం జరుగుతుందండి. చూస్తూ ఉండండి. ఈ వీడియో లాస్ట్ దాకా మీరు చూస్తూ ఉండండి. అన్నీ కూడా ప్యాకింగ్ చేసి పక్కన పెట్టడం అయితే జరిగింది. మా టీం వర్క్ అనేది చెప్పాను కాబట్టి చూడండి, మినిమం 10 మంది ఉంటాము. వీటితో పాటు ఏంటంటే ఒక వాటర్ బాటిల్, పులిహారి, అన్నము, గారెలు ఇవన్నీ కూడా ఒక ప్యాక్ చేసి ఒక కవర్లో పెట్టి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయడం అయితే జరిగింది. మరి కాసేపట్లో మేము ఆటో దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి. చూస్తున్నారు కదా, 2 బ్యాగుల నిండా వేసుకొని ఇప్పుడు ఆటో దగ్గరికి అయితే తమ్ముడు నేను తీసుకొని వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, ఆటో దగ్గరికి అయితే వస్తాము. ఆటోలో ఈ ఫుడ్ అనేది పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మేము అనుకున్న స్థలానికి వెళ్ళాలి. ఆటో కూడా మూవ్ అయిపోతుందండి. ఇప్పుడైతే అనుకున్న స్థలానికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఎంతోమంది ఆకలితో ఎదురు చూస్తున్నటువంటి చాలామంది ఉన్నారండి. వీలే కదండి, ఇంకా చాలామంది ఉన్నారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరిని ఆకలితో అయితే మేము పంపించమండి. ఇప్పటి వరకు మాకు యూట్యూబ్ నుంచి ఒక్క పైసా రాకపోయినా సరే ఈరోజు ఈ ఫుడ్ డొనేట్ ఎందుకు చేస్తున్నామంటే యూట్యూబ్ సక్సెస్ అయ్యే సందర్భంగా మేము చేస్తున్నామండి. ఇలాంటివి ఇంకెన్నో మంచి కార్యకలాపాలు మేము యూట్యూబ్ ద్వారా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ అందరి ముందు ఒక మాట అయితే చెప్పాలండి. అదేనండి, మా సబ్స్క్రైబర్స్కి మా టీం తరపు నుంచి మేమైతే కృతజ్ఞతలు తెలుపుకుంటాం. దేనికంటే వారీ కానీ లేకపోతే ఈరోజు మా యూట్యూబ్ ఛానల్ లేదు. ఈరోజు మా యూట్యూబ్ కూడా సక్సెస్ కాదండి. అలాగే మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని మంచి పనులు చేయాలంటే మీ ఆదరాభిమానము, మీ ఆశీర్వాదం మాకు ఎంతగానో అవసరము. మా సబ్స్క్రైబర్ లేని రోజు నాడు మా యూట్యూబ్ ఛానల్ కూడా లేదని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే చెప్పడం జరుగుతుంది.